ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్, ప్రభు గారు ఒకసారి ప్రజెంట్ మార్కెట్ సినారియో గురించి మాట్లాడుకుందాము. బుల్స్ ఏమో కంప్లీట్ రెస్ట్ మోడ్, ట్రీట్మెంట్ మోడ్లో ఉన్నాయి. బేర్స్ ఏమో హ్యాపీగా పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటున్నాయి. ఇది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్ కానివ్వండి, లేదంటే ఫొటోస్ కానివ్వండి, ఏంటి అసలు మార్కెట్ల పరిస్థితి ఏంటి? ఎందుకు ఒక్కసారిగా బుల్స్ అంతా కూడా సైడ్ అయిపోయి రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా బేరేమో పంజా విసురుతోంది, మరోవైపు ఏమో ఎఫ్ఐఐలు ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఏంటి ఎప్పటి వరకు మార్కెట్లో ఈ వాలటాలిటీ అనేది కొనసాగుతుంది అంటారు? అసలు జనరల్గా మనం 11 months కంటిన్యూగా వాచ్ చేస్తే మార్కెట్ 40% పెరిగిందండి. కంటిన్యూస్గా ఎక్కడ డిప్ కూడా లేకుండా. ఎప్పుడైనా సరే కంటిన్యూగా డిప్ పెరిగినప్పుడు డిప్ లేకుండా వచ్చేవాళ్ళు ఎట్లా వస్తారు? కొత్తగా కొనేవాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళకి కూడా భయం ఉంటుంది కదా. సో న్యూ ఎంట్రెన్స్ రావాలంటే సాటిస్ఫాక్షన్ డౌన్లో కొనాలి, లేకపోతే మార్కెట్ డిప్ అయినప్పుడు కొనాలి, క్రాష్ అయినప్పుడు కొనాలి, కరెక్షన్స్ వచ్చినప్పుడు కొనాలి. అవి లేకుండా కంటిన్యూస్గా పెరిగితే ఎంతకాలం అనుకుంటారు? 11 months కంటిన్యూగా 40% అంటే అర్థం చేసుకోండి. డెఫినెట్గా మార్కెట్కి కరెక్షన్ అవసరం ఉంటేనే అది హెల్దీగా ఉంటుంది. ఎప్పుడైతే డిప్ వచ్చిందనో హైస్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్, డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్. చూడండి, ఎప్పుడైనా సరే ఇప్పుడు 6,000 నుంచి 15,000కి వచ్చింది, 15,000 నుంచి మళ్ళీ 9,500, 9,000 నుంచి మళ్ళీ 21,000 అట్లా. డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్ అండి. ఎందుకంటే అప్ ట్రెండ్ కంటిన్యూగా ఎప్పుడు వన్ సైడే ఉండదు, కంటిన్యూగా డౌన్ సైడ్ ఉండదు. సో డెఫినెట్గా డిప్స్ అనేది గ్రాఫ్ చూస్తే అప్పుడే మనకి ఎక్కువ, ఎందుకంటే తక్కువలో కొంటారు కాబట్టి మామూలుగా మార్కెట్ పడకుండా కొనేదానికంటే తక్కువలో కొనుక్కున్నప్పుడు రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ ప్రకారం 6-7% వస్తే మనకి ఇక్కడ టేస్ట్ ప్రకారం, మన టేస్ట్ ప్రకారం 20 to మినిమం 20 to 30% వస్తేనే హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు 20% వేసుకోండి, దాంట్లో ఇన్ఫ్లేషన్ 7% తీస్తే మనకు వచ్చేది ఎంత? ఇంకా ట్యాక్స్లు అవి తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది? మినిమం 20% అబోవ్ వస్తేనే ఇన్వెస్టర్ విల్ బి హ్యాపీ. ఎందుకంటే ఆ రకంగా రిటర్న్స్ ఇచ్చింది కూడా 40% వచ్చింది ఈ దాదాపు ఈ 11 months నుంచి. అంటే మోడీ టర్మ్ సెకండ్ టర్మ్ కూడా బాగా వచ్చింది. 10 years బాగా ఇది చేశారు. కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు కరెక్షన్ చూడలేదు. సో ఈ కరెక్షన్ పడేటప్పుడు భయంకరంగా ఉంటుందండి. అంటే పడేటప్పుడు అసలు అది చెప్పలేము ఎక్కడి వరకు పడుతుంది, ఎక్కడి వరకు తీసుకుంటుంది, ఎక్కడ యూటర్న్ తీసుకుంటుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనేది కరెక్ట్గా పాయింట్ చెప్పలేము. ఎక్కడ పడటం కూడా హైలో ఈ మంత్ పడుతుంది దాదాపుగా మీరు వాచ్ చేసే ఉంటారు. ఒక 5-6 months నుంచి ఈ నెల మార్కెట్ పడుద్ది అంటే పెరుగుతూనే ఉంది, కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా అమ్ముతున్నారు. ఎందుకు? చైనా వాళ్ళు లాస్ట్ డికేడ్లో 4% రిటర్న్స్ ఉన్నాయి. వాళ్ళు మార్కెట్ని పట్టించుకోలేదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ బాగా పట్టించుకున్నారు. ప్రతి వాళ్ళు కూడా చైనా దాంట్లో సంపాదించిన వాళ్ళు కూడా మినిమం 30% ల్యాండ్ లో పెట్టాలి. సో ఎవర్ గ్రాంట్ విషయం చూసాం, బాగా క్రాష్ అయిపోయింది. సో వాళ్ళ పాలసీస్ కానీ వాళ్ళ రెగ్యులేషన్స్ కానీ భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్ గా ఈ ల్యాండ్ లో దెబ్బతిన్న తర్వాత, ఇన్వెస్ట్మెంట్ చేసిన మొత్తం క్రాష్ అయింది, కంట్రీ కూడా దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కి, ఈక్విటీకి వాళ్ళు గేట్లు ఎత్తేసారండి. ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. జాక్మాన్ కూడా వెనక్కి తీసుకొచ్చారు. మీకు తెలుసో తెలీదో, వినే ఉంటారు బహుశా. ఆ జాక్మాన్ కూడా ఆ కంట్రీ నుంచి పారిపోయి ఆఫ్రికాలో బిజినెస్ పెట్టుకున్నాడు ఆయన. మళ్ళీ ఆయన్ని బుజ్జగించి మళ్ళీ చైనాకి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేయించారు ఆయన. ఎందుకంటే వాళ్ళ పాలసీలు కొంచెం స్ట్రింజెంట్గా ఉంటాయి. కానీ ఒక యాంగిల్లో చూస్తే 100% రైట్ అండి. ఎందుకంటే మనకంటే 100 years ముందున్నారు వాళ్ళు. కొన్ని పాలసీస్ బాగుంటాయి, కొన్ని పాలసీస్ అయితే భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు ఎఫ్ఐఎస్ మన దగ్గర ఓవర్ వాల్యూడ్ కంటిన్యూస్గా పెరిగింది కాబట్టి మార్కెట్ ఓవర్ వాల్యూడ్ అనుకుంటున్నారు. సో ఇక అండర్ వాల్యూ ఉంది. 10 years డికేడ్ నుంచి ఏమి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచి పోయి చైనాకి పోతున్నారు, కానీ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. వాళ్ళు హెడ్జ్ ఫండ్స్ లో చేస్తున్నారు. హెడ్జ్ ఫండ్స్ అంటే మీకు తెలిసిందే కదా, హెడ్జ్ పెట్టుకొని స్టాక్ అప్పుగా ఇచ్చి వాళ్ళకి షార్ట్ సెల్లింగ్ వాళ్ళకి అది చేస్తారు, కానీ ఎక్కువ కాలం చైనాలో ఉండలేరు. సో డెఫినెట్ గా మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తే ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ రేపు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి. మహారాష్ట్ర
గవర్నమెంట్ కి అగెనిస్ట్ గా అయితే కొంచెం ఇబ్బంది వస్తుంది, మార్కెట్ కొంచెం ఇది అవుద్ది. సో సపోర్ట్ గా వస్తే ఓకే. యూపీ బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి, ఇవి కాక యుఎస్ ఉంది. యుఎస్ ఎలక్షన్స్ నవంబర్ లో ఉన్నాయి. అది డిసెంబర్ 14th 15th అప్పుడు రిజల్ట్ డిక్లేర్ చేస్తారు ఎవరు ప్రెసిడెంట్ అనేది. అప్పుడు దాకా బహుశా రేంజ్ బౌండే ఉండొచ్చు. ఏదో 24,000 to 26,000 ఉంటుందా, లేకపోతే 24,000 కట్ అవుతుందా? ఎందుకంటే కంటిన్యూస్ గా ఎఫ్ఐస్ అమ్ముతున్నప్పుడు డిఐసి ఎంత వరకు సపోర్ట్ చేస్తారు? వాళ్ళు ఎంత అమ్ముతున్నారో దాదాపు 1,00,000 కోట్ల దాకా అమ్మారు వాళ్ళు. వీళ్ళు కూడా దాదాపు 90,000 కోట్ల దాకా వచ్చారు. సో ఎంతవరకు బ్యాలెన్స్ అవుతుంది. ఎందుకని రిటైల్ రివల్యూషన్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఎస్ఐపీల వల్ల. ఎస్ఐపీలు మంత్లీ 25,000 కోట్లు వస్తున్నాయండి, బాగా పెరుగుతున్నాయి. సో వాటి వల్ల ఏమవుతుందంటే ఏఎంసీల దగ్గర, ఈ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీల దగ్గర ఇదివరకు మార్కెట్ పడినప్పుడు కొనాలంటే 1% క్యాషే ఉండేది, ఇప్పుడు 6 to 8% క్యాష్ ఉంటుంది. అసలు మార్కెట్ పడినివ్వట్లేదు వాళ్ళు. సో ఏది పడినా కానీ కంటిన్యూస్ గా ఇమీడియట్ మనం చూసాం, లాస్ట్ 2 to 3 years చూసాం కదా. ఒక రోజు 500 పడితే రెండో రోజు పెరుగుతోంది బ్యాంక్ నిఫ్టీ ఏమో 150-100 పాయింట్స్ పడితే నెక్స్ట్ డే 150 పాయింట్స్ ప్లస్ వస్తుంది. సో ఆ రకంగా బై చేసి ఇచ్చేశారు. బట్ ప్రెసెంట్ సినారియో ప్రకారం మన డబ్బులు బయటికి పోతున్నాయి, ఎఫ్ఐస్ డబ్బులు పోతున్నాయి కాబట్టి రిటైల్ రివల్యూషన్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది ఒక ఇది చూసుకుంటే, చైనా దాంట్లో ఎక్కువసేపు ఉండలేరు, ఎక్కువ కాలం ఉండలేరు, డెఫినెట్ గా వస్తారు. మనకి యుఎస్ ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి, సో డిసెంబర్ లో ఉన్నాయి. డిసెంబర్ లో వాళ్ళు 50 basis కట్ చేశారు మొన్న, నెక్స్ట్ 50 basis చేస్తారని ఉద్దేశం. వాళ్ళు చేసినప్పుడు మనం కూడా ఇంట్రెస్ట్ కట్ చేస్తాం. సో ఈ పీరియడ్ తీసుకున్నాక జనవరి నుంచి 2025 లో మార్కెట్ అగైన్ మళ్ళీ చిన్నగా అందుకుంటది. ఇదివరకు లాగా అంత రాకపోయినా స్లోగా మార్కెట్ పుంజుకుంటది. ఇక అదర్ కండిషన్స్ ప్రకారం మిగతాయి కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా సపోర్ట్ చేసినప్పుడు మార్కెట్ తీసుకుంటుంది అనే ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.